చూడండి ఎంత ఘోరమైన విషయం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. మొత్తం నిండిపోయింది ఇదంతా. ఈ అంబేద్కర్ భవన్ అంతా బిందెలు, మంచాలు, వీటన్నింటితో నిండిపోయింది. కుర్చీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వీటితో నిండిపోయింది. ఏం కనిపిస్తున్నది పృథ్వీరాజ్ గారు? మీరు ఈ దారుణమైన, ఈ భయంకరమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు ప్రజలు సీరియస్గానే ఉన్నారు. బట్ ఈ సీరియస్నెస్ ఎంతకాలం అని కూడా మనం ప్రజల్ని క్వశ్చన్ చేయాల్సిందే. సరే, వాళ్ళు పేదోళ్ళు, తిండికి లేని ప్రజలు వాళ్ళంతా. ఇది మారున కాండ. ఇది చాలా చాలా దుర్మార్గమైన విచిత్రాలుగా కనబడుతుంది. అంటే న్యాచురల్ కలామిటీస్ వస్తే తుఫాన్లు, పెద్ద పెద్ద వరదలు, ఊహించని వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటివి కనబడుతుంటాయి మనకు. యాక్చువల్గా అటువంటి సందర్భాలనే కనబడుతుంటాయి. అంటే జనాన్ని ఒక్కసారి నేచర్ కోపగిస్తే ఎట్లా ఉంటుందో ఆ సీన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇది ఎవరు చేసిర్రు అని అంటే రాజ్యం చేసింది. ఇది పాలకులు చేసినటువంటి పని. ఇది ఇదేంది పాలకులు చేసినటువంటి పాపం. ఇది వాళ్ళు అంటే వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళ ఆశ గురించి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటేందుకు, వాళ్ళకు భూముల మీద ఉన్న మమకారం, ప్రజల మీద ప్రేమ కన్నా భూముల మీద ఉన్నటువంటి మమకారము వాళ్ళకి ఎక్కువ. అది చూపించటానికే ఇప్పుడు ఇదంతా. ఎవరో పాపం ఈ పేద ప్రజల గురించి దానం చేసినటువంటి భూముల మీద ఈ పాపాత్ముల కన్నులు పడ్డాయి. పొంగులేటి, తుమ్మల అసొంటోళ్ళ కన్నులు పడ్డాయి, పువ్వాడ అసొంటోళ్ళ కన్నులు పడ్డాయి. కాబట్టి ఇవాళ ఇంత దయనీయమైన దారుణమైన పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఎలక్షన్స్ కు ముందు నుంచి కూడా చెప్తుంటాడు ప్రతి వేదికల మీద. ఏం చెప్తుంటే, నా బిడ్డ పెళ్లి ఉండంగా, నా బిడ్డ వరపూజ ఉండంగా నన్ను జైల్లో పెట్టిండు. ఎందుకు నిన్ను జైల్లో పెట్టిండు? ఇదే అంబేద్కర్ సాక్షిగా 50 లక్షల రూపాయలు నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పని నువ్వు చేసినావు కాబట్టి, దొంగ పని, లంగ పని చేసినావు కాబట్టి నిన్ను తీసుకుపోయి లోపల పెట్టిర్రు. పెట్టినందుకు నా బిడ్డ పెళ్లికే లేకుండా చేసినావు కదా. అరే నీడ లేకుండా చేసినావు కదా నేను కదా. నీడ లేకుండా కాదు, నువ్వు లేకుండా జరిగేది కూడా కాదు. కానీ ఇల్లు లేకుండా వీళ్ళు ఏం కావాలి? రోడ్డు పాలు కావాలన్నా? 10 సంవత్సరాల నుండి వాళ్ళకి ఏం తెలుసు అబ్బా? ముట్టుపక్కల పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏం తెలుసు? వాళ్ళకి సంగతి ఏం తెలుసు? నేను నీ బిడ్డ పెళ్లికి నిన్ను లోపటేసిండ్రు అని అంటే నువ్వు ఇట్లా ఇంతమందిని నిర్వాసితులని చేసినావు కదా. నిన్నేం చేయాలి అసలు? నిన్నేం చేయాలి అసలు? ఈ భూమి కూడా నువ్వు కాదు, 64 ఎకరాలు, 62 ఎకరాలు భూమి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చింది. ఆ ట్రస్ట్ బోర్డు ఇచ్చింది. ఇవాళ వచ్చి కొత్త కథలు దానికి ఇటు చెప్పి అటు చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నీకు అంటే చెదిరిపోయిన పక్షులు ఎట్లయితే ఎగిరిపోతాయో, చెట్లను తీసేసి బుల్డోజర్లతో తీసేస్తే పక్షులు ఎట్లయితే వాళ్ళ గూడు వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాయో, గూడు నిడిచినాం, నా గుడిసె నిడిచినాం లెక్క ఇప్పుడు గూడు పోయింది, గుడిసె పోయింది. తీసిన పాపాత్ముడు ఎవడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఇది పొద్దున్న లేస్తే వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు రాహుల్ గాంధీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరన్నా కొంచెమైనా మానవ విలువలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ అంబేద్కర్ భవన్కి వచ్చిపోయి ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడితే చాలా బాగుంటుంది. దీనిలో అన్ని రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కదా. ఆ ప్రజలు కూడా చెప్పారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు. మాట్లాడని ఏ రాజకీయ పార్టీ అయినా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది కడుపుకోత, ఒకరు హ్యాండిక్యాప్ ఉన్నారు, ఒకరు బాలెంతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. గర్భిణీ స్త్రీకి ఇది చేసేటప్పుడు వెహికల్ ఎక్కిస్తుంటే బ్లీడింగ్ కూడా అయిందట. ఎంత దారుణమైన ఇప్పుడు నీ 100% హత్య. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ప్లాన్డ్ క్రిమినల్స్. వీళ్ళంతా వీళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్ వీళ్ళు. నీ పెళ్లికి నీ బిడ్డ పెళ్లి అప్పుడు నువ్వు లోపడున్నంత చేస్తే, మరి ఆ తల్లికి ప్రసవం రాకముందే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న ఆమెను బ్లీడింగ్ వస్తుందనంటే సమాజం చూడండి ఎంత పాపపు మనుషులో వీళ్ళంతా. ఎటువంటి వాళ్ళని మనం నాయకులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అనేది చాలా అన్యాయం. ఇది చాలా ఘోరం. కోర్ట్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రతి దాన్ని వాళ్ళు ఒకదాన్ని కాకుంటే ఒకదాన్ని తిప్పిపెట్టి, మత్పరిచి, మాటలు మార్చి, అబద్ధాలు చెప్పి, దుష్ప్రచారాలు చేసుకుంటా వీళ్ళు ఏదో పైసలు తిన్నారని చెప్పని ఇవన్నీ చూడండి ఒకసారి. ఎవరికి బ్రదర్ ఇది? రండి టిఎస్ అదే మన కరెంట్ కనెక్షన్ కదా అప్లై చేసుకుంది. కరెంట్ కనెక్షన్ కి అప్లై చేసుకుంటే అదే షెడ్ లోదే కదా ఇది. బల్లి జ్యోతి పేరు మీద 1000 వాట్స్ 1690 రూపాయలు కట్టిరుగా. సిగ్గు లేకుండా ఎందుకు కట్టించుకుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? మినిమం కామన్ సెన్స్ కదా. మినిమం ఇది వీళ్ళు అక్రమంగానే కబ్జా చేసిరని అన్నప్పుడు ఈ 1690 రూపాయలు దేనికి కట్టించుకున్నారు? ఇప్పుడే 1690 రూపాయలు వెనక్కి ఇస్తారా? దేనికి కట్టించుకున్నారు? ఫస్ట్ అది చెప్పండి కదా. మనుషులేనారా మీరు అసలు?
ఇది ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇదేంటిది 58 జీవోలో అప్లికేషన్ జీవో నెంబర్ 58. జీవో నెంబర్ 58 ఏం చెప్తున్నది? 125 గజాల లోపు ఉన్నటువంటి పేదలు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట, వాళ్ళ పట్టా ఇవ్వాలి. 59 కిందనేమో 4 స్లాబ్లుగా డివైడ్ చేసి 0 నుంచి 125, 125 నుంచి 250, 250 నుంచి 500, 500 నుంచి ఆ పైన ఉన్న వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాంట్లో కొంత దీంతో అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దొంగల హైదరాబాద్లో 59 జీవో కింద కొన్ని వేల ఎకరాలు లేపేసారు. 1 ఎకరం భూమి ఉంటే దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి మేము ఇది ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నామని రికార్డ్స్ సృష్టించి 59 జీవో కింద ఎన్నో చేసుకున్నారు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఈ రెవెన్యూ మంత్రి ఇంతవరకు ఆ 59 జీవో కింద వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తా అని చెప్పి ఇంతవరకు వాళ్ళు పరిశీలించలే. దొంగ ఇగో వీళ్ళు 58 జీవో కింద అప్లై చేసుకున్నారు. వీళ్ళు దీనికి డబ్బులు కట్టిరా? దీనికి అవసరం లేదనుకుంటా, డబ్బులు అవసరం లేదు, కానీ అప్లై చేస్తే అప్లికేషన్ తీసుకున్నారు. ఇది ఎవరికి చెప్తారు? ఇగో ఇది ఇంకోటి ఉన్నది చూడు, ఇది భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి డైరెక్ట్ ప్రొసీడింగ్స్ తో సహా 21/4 ఒరిజినల్ అదే 21/4/2014 ఆ రోజు ఇగో బల్లి జ్యోతి భర్త శ్రీనివాసరావు, ఇగో ఇవన్నీ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది కదా 147, 148, 149 ప్లాట్ నెంబర్ 79 100 గజాలు. ఇక ఇంకేం కావాలి నీకు? ఆధారాలు ఎన్ని ఆధారాలు కావాలి? ఇట్లా దీనికి ప్రజలు చూడండి ఎన్ని ఆధారాలు కావాలి. ట్యాక్స్ కట్టింది కూడా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ట్యాక్సులు కట్టింది ఉన్నది. ఇప్పుడు ఏంది 2021 అంతే కదా, 2021 రూపాయలు తీసుకున్నారు కదా, 356 రూపాయలు. ఇట్లా ఏం పనికి తీసుకున్నావు? ఇది ఏమున్నది అని చెప్పి తీసుకున్నావు? ఇక్కడ లెటరు ఉన్నది, హౌస్ నెంబర్ క్లియర్ కట్ ఉన్నది కదా, హౌస్ నెంబర్ కూడా. ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? అది తీసేస్తారు, వాళ్ళ కళ్ళు పడ్డాయి దాని మీద. సో ఇప్పుడు ఇది ఇంత ఉన్నది కదా, ఇప్పుడు ఎంత కానూన్ ప్రకారంగా జరిగిందే కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే CCLA ఇచ్చినటువంటి ఆర్డర్ కలెక్టర్కి ఏదైతే పంపించిందో ఆర్డర్లో ఏమున్నది? ఈ భూదాన్ యజ్ఞం బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అనేవి ఎక్కడా లేవంటే ఎక్కడ ఉండాలా? ఇప్పుడు ఇది ఇచ్చింది తప్పు అనేది వాళ్ళు అంటే వీళ్ళే తయారు చేసి, ఇప్పుడు ఈ పలానా పర్సన్ వచ్చి ఈయన స్టాంపు లేకపోతే ఇది అది అన్ని తయారు చేసుకొని ఆయన వచ్చిండు అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్ కదా, జిరాక్స్ కూడా ఒరిజినల్. అది అంటే ఇవన్నీ వీళ్ళు ఫేక్గా తయారు చేసుకున్నారు అన్నది వాళ్ళ మాట. జరిగిన విషయం ఏంటంటే 2014-15 సంవత్సరంలోనే ఈ భూదాన్ బోర్డు కాగితాలన్నీ CCLAకి ట్రాన్స్ఫర్ చేసిరు, ఎత్తుకపోయారు అందులోకి. అప్పుడే మొత్తం మాయం చేసి పడే మొత్తం కాగితాలన్నీ మాయం చేసిరు. ఎందుకంటే ఈ భూపకాసులకు ఈ భూముల మీద కన్ను పడ్డది. ఇప్పుడు అన్ని కదా మనం అట్లనే కదా, అసైన్డ్ భూముల మీద కూడా కన్నుబడి నాశనం పట్టిస్తారు కదా. దాంట్లో భాగంగానే ఇది బాజాబ్తా వాళ్ళు ఇచ్చింది. ఇవి కోర్టులలో సబ్మిట్ అయినాయి, కోర్టుల నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఇవి ఫేక్ అని చెప్పి మాట్లాడడంత దుర్మార్గము. అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టున్నది, దొరలు కలిసి రాజ్యం వెళ్తున్నట్టు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దొరలందరూ కలిసి ఇప్పుడు వీళ్ళని జనాన్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఆర్టిస్టులట. వాడు పేడ అరే దుర్మార్గుడా, నువ్వు 4 రోజులు కాంగ్రెస్ లో ఉంటావు, 4 రోజులు BRS లోకి వస్తావు, 4 రోజులు జగన్ ఎంబడి ఉంటావు, 4 రోజులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి వస్తావు. ఉన్నప్పుడు నీ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ ఉండదు కదరా నీది. నేను అంటున్న ఫస్ట్ టైం రారాపూర్ ఎప్పుడు కొట్టలే, కానీ ఇలా చూస్తుంటే అట్లా అనాలనిపిస్తుంది. నేను దుర్మార్గులారా, మీరు మనుషులారా అసలు? నువ్వు పొంగిలేటి తర్వాత పువ్వాడ కావచ్చు, తుమ్మల నాగేశ్వర్లు కావచ్చు, మా కాలు చాపే వయసులో కూడా మీకు ఇంకా పైసల మీద కకృతి ఎందుకు? 1000 కోట్లు సంపాదించిన కదా, 250-300 కోట్లు పెట్టి బిడ్డ పెళ్లి చేసిండు అదే ల్యాండ్ పక్కనే. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడనే బిడ్డ పెళ్లి చేసి అంతే కదా, ఆడనే బిడ్డ పెళ్లి చేసిండు. ఇలా 250-300 కోట్ల రూపాయలు మేము ఆస్తి కాపాడినామని కలెక్టర్తో చెప్పిస్తున్నావు కదా. ఆస్తి ఎవరి గురించి కాపాడినావు? నువ్వు, నీ తాబేదారులు, నీ జితగాళ్ళు, నీ సోపతోళ్ళ గురించి నీ తాగి జల్సాలు చేసేందుకు ఆ భూమిని కబ్జా చేసిర్రా మీరంతా. మొత్తం ఫామ్ హౌజులు చేసేందుకు చేసారు. ఇంతమంది జనాల ఉసురు తీసుకొని మొత్తం ఇంతమంది జనాలు అయ్యి అది కానూన్ ప్రకారంగా ఉన్నది. ఇలా మళ్ళీ వాళ్ళని పట్టుకొని పేద ప్రజలను వచ్చి ఓట్ల కాడికి వచ్చినప్పుడేమో గదవలు పడతావు, కాళ్ళు మొక్కుతావు. వీళ్ళు ఓట్లు వేయంగానే వీళ్ళు నీకు మనుషులు కాదు, కుక్కలు పందుల కన్నా హీనంగా వీళ్ళని ఇక్కడ ఉంచినావు కదా. ఎంత అన్యాయం అంటే ఇది చాలా దారుణం. సభ్య సమాజం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజలకు తర్వాత నేను బయట ప్రజలకు కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మీరు పైసల కకృతిపడి, మందుకు కకృతిపడి, వీళ్ళ దొంగ మాటలు లంగ మాటలు ఈ రాజకీయ వ్యవస్థను ఉన్న రాజకీయ వ్యవస్థలల్లో మీరు వీళ్ళకు ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే మీరు పాముకు పాలు పోసి పెంచుకున్నటువంటి వాళ్ళే.
ఇది ఏదో ఒక తల 2 తలల నాగులు కాదు, ఇవి 100,000 తలలు ఉన్నటువంటి విష సర్పాలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి. నేను అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్న ఖమ్మంలో, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా అసలు వాళ్ళు వచ్చి ఉండాలి, మొత్తం వాళ్ళు వచ్చి ఉండాలి కదా ఇక్కడ. అందరు కలిసి ఉన్నారు. మీరు మీ పదవుల గురించి, మీ పైసల గురించి, మీ కాంట్రాక్ట్ల గురించి వెనకటి పార్టీలు కావు మీ కమ్యూనిస్టులతో పాటు సిపిఐ సిపిఎం తో అందరు. అసలు మనం రావద్దు ఇక్కడికి, వాళ్ళు వచ్చి కొట్లాడాలి వాళ్ళ గురించి. 10 ఏళ్ళు పడుతున్నది ఇక్కడ. మీ కమ్యూనిస్టులు కూడా మేము మీతో పొత్తు పెట్టుకోవాలంటే ఈ భూమి పేదోళ్ళకి ఇయ్యండి చెప్పి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అన్న కండిషన్ పెట్టిందా? మీకు ఒక ఎమ్మెల్సీ కావాలి, 2 ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మీకు ఇన్ని కాంట్రాక్ట్లు కావాలి, మీకున్న మీ పంచాయతీలన్నీ గవే, మీ పొత్తుల పంచాయతీ అంతా వీళ్ళ గురించి మాట్లాడిరా?